1వ అధ్యాయము 5వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. హోషేయ గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం. ఆ దినమున నేను యెజ్రెయేలు లోయలో ఇశ్రాయేలు వారి విల్లును విరుతును. తర్వాత యెహోషువ గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనం. యెహోషువ గ్రంథం 17వ అధ్యాయము 16వ వచనం. అందరం కలిసి. అందుకు యోసేపు పుత్రులు, ఆ మాన్యము మాకు చాలదు, ఇదియుగాక ఆ పల్లపు చోటున నివసించు కానానీయులందరికీ, అనగా బేస్తయానులోని వారిని, దాని పురములను, వారిని యెజ్రెయేలు లోయలో వారిని ఇనుప రథములు నున్నవనిరి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, సింహాసనాసీనుడా, వందనాలు. ఈ వాక్యం చేత మాతో మాట్లాడి నన్ను బలపరిచి ఈ వాక్యపు వెలుగులో మా స్థితిగతిని చూసుకొని వాళ్ళలో యోగ్యమైన విధానంలో చేవేయడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి, నీ చిలువ చాటును మరుగు చేసుకోండి, నీ కృపని అనుగ్రహించమని యేసునామమున వేడుకున్నాం తండ్రి. ఈ భాగంలో హోషేయ గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనంలో, ఆ దినమున నేను యెజ్రెయేలు లోయలో ఇశ్రాయేలు వారి విల్లును విరుతును. పిమ్మట ఆమె మరల గర్భవతి కుమారుని కనెను. ఇక్కడ 4వ వచనంలోనికి వచ్చినప్పుడు యెహోవా అతనితో ఇలాగ సెలవిచ్చెను, ఇతనికి యెజ్రెయేలు అని పేరు పెట్టుము. యెజ్రెయేలులో యోహు ఇంటి వారు కలుగు చేసిన రక్త దోషమును బట్టి ఇంకా కొంతకాలమునకు నేను వారిని శిక్షించను, ఇజ్రాయేలులో రాజ్యం ఉండకుండా తీసివేతను. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, హోషేయ అనేటువంటి దైవజనునికి దేవుడు ఒక మాట అన్నాడు, నీవు వ్యభిచారం చేస్తున్న స్త్రీ దగ్గరకు పోయి ఆమెను పెళ్ళాడు అన్నాడు. ఎవరైనా వ్యభిచారం చేసిన స్త్రీని పెళ్లి చేసుకుంటారా భూమి మీద? అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా పెళ్లి చేసుకోవాలంటే ఈయనకి 7 తరాలు ముందు 3 తరాలు చూసి, మనం మంచోళ్ళు కాకపోయినా అక్కడ వాళ్ళు చాలా మంచోళ్ళుగా ఉండాలని కదా, పవిత్రంగా ఉండాలని, పరిశుద్ధంగా ఉండాలని ఏమనుకుంటాం మనం? చూసి పెళ్లి చేసుకుంటాం. దైవజనుడి విషయంలో వ్యభిచారమందు ఉన్న స్త్రీని పెళ్లి చేసుకోమన్నాడు. పెళ్లి చేసుకున్నప్పుడు ఎవరు పుట్టినారు? ఒక కుమారుడు పుట్టాడు. ఆయనకి ఏమని పేరు పెట్టినారు? యెజ్రెయేలు అని పేరు పెట్టాడు. 5వ వచనంలో, ఆ దినమున యెజ్రెయేలు లోయలో ఇశ్రాయేలు వారి విల్లును విరుతును. విల్లు అంటే అంబు కదా. దేవుడు ఏం చేస్తాడంట? విరుతును. యెజ్రెయేలు లోయ అనే పదానికి వస్తే అది చాలా అద్భుతమైనటువంటి అర్థం ఉంది. దేవుడు విత్తిన విత్తనం అని అర్థం. దేవుడు విత్తిన విత్తనం, లేకుంటే దేవుడు నాకు విత్తనము దయచేనుగాక. 3వది సారవంతమైనటువంటి జీవితానికి సంకేతం. ఇప్పుడు యెజ్రెయేలు అనేటువంటి ప్రాంతంలోనే నాబోతు అనేటువంటి వ్యక్తి ఉండేవాడు. ఆయన చాలా మంచి పొలం ఆయనకు ఉండేది. తన తల్లిదండ్రులు తనకిచ్చినటువంటి భూభాగం అది కదా. తల్లిదండ్రులు తనకిచ్చినటువంటి భూభాగం. యెజ్రెయేలు లోయ అనేటువంటి ఆ లోయ
ఏం నేర్పిస్తుందంటే అక్కడ ఏమున్నాయంటే చాలా సస్యశ్యామలమైనటువంటి ప్రాంతం, మంచి పంటలు వచ్చేటువంటి ప్రాంతం, సారవంతమైనటువంటి ప్రాంతం. ఇప్పుడు ఇది మనకి ఏమి నేర్పిస్తుంది అనంటే సారవంతమైనటువంటి జీవితాన్ని నేర్పిస్తుంది. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా సారవంతమైన వారై ఉండాలి. ఏమై ఉండాలా? సారవంతం అంటే ఏమి? మనము సారవంతమైన వారమై మనం ఉండాలంటే సారవంతం అంటే ఏమి? ప్రభువులో ఎప్పుడు కూడా ఏముండాలా? మంట కలిగి ఉండాలి. చల్లారిపోయి పోతున్నామంటే పోతున్నాం, వస్తున్నామంటే వస్తున్నాం. ఆదాయం ఉంటే రావద్దు కదా. చాలామందికి దేవుని ఇంటికి వచ్చేదానికి కూడా ఆదాయం ఉంటే వస్తారు. నువ్వు సారవంతమైనటువంటి వ్యక్తిగా ఉండాలి. సారవంతమైనటువంటి జీవితాన్ని చూపిస్తుంది యెజ్రెయేలు లోయ. కాబట్టి ఈ లోయ పాఠంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మొట్టమొదటిది సారవంతమైనటువంటి జీవితానికి గుర్తు. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది. యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అన్నాడు, చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం. సారవంతమైనటువంటి జీవితం మనకు ఉండాలి. మీరు ఈ లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే దేని ద్వారా అది సారము పొందను. కాబట్టి దేవుడు మనల్ని ఏమనుకున్నాడు లోకానికి? హే, ఇక్కడ చూపి అవి మనం ఏమి అవతారం, సైలెంట్ కూర్చో. కాబట్టి దేవుని బిడ్డలారా, సారవంతమైనటువంటి జీవితం జీవించాలా. దేవుని మందిరానికి వచ్చి పాపమును మానకుండా, సమయం ఉండి కూడా దేవుని సన్నిధికి రాకుండా, నువ్వు ఎలాగ సారం పొందుతావు? దేవుడు ఒక చెట్టు వేసినావు. ఒక చెట్టు వేసిన తర్వాత అది బతకాలంటే ఏం చేయాలా? ఏం చేయాలయ్యా? ఏం చేయాలా? దానికి నీళ్ళు పోయాలి. ఉత్త నీళ్ళేనా? ఇంకేం వేయాలా? ఎరువు వేయాలా? ఇంకేం వేయాలా? మందులు వేయాలా కదా. ఇంకేం వేయాలా? దానికి కలుపు తీయాలా. అప్పుడు ఏమవుతుంది? అది ఫలభరితం జీవితంలోనికి వస్తుంది. మరి నీవు నేను కూడా ఫలించటం ద్వారా దేవునికి మహిమ రావాలంటే మనం ఏం చేయాలా? మనకేం కావాలా? సారం రావాలంటే ఏం కావాలా? మర్చిపోతారు చూడు. నీరు కావాలా? ఎరువు కావాలా? కలుపు తీయాలా? ఇదే దేవుని వాక్యం. నువ్వు దేవుని వాక్యం ఎంత తింటే అంత సారం కలిగి ఉంటావు. లేకపోతే ఏం చేస్తావు తెలుసా? నువ్వు ఏనా పలానోళ్ళది పెండ్లి ఉందన్నా కుటుంబంతో రండి అని సంఘంలో ప్రకటన చేసినారనుకో, మనం తెలివి, మనకి యేసుప్రభుకు కూడా ఉండదేమో అంత తెలివి. మన తెలివి ఏం చేస్తుంది? అనౌన్స్మెంట్ చేసినాం, అయిపోయింది. నువ్వే ఫోన్ చేయాలా, అన్న ఎట్టబోతున్నారు, ఏమన్నా ఆటోలో పోతున్నారా, బస్సులో పోతున్నారా, లేకుంటే ఎవరికి వాళ్ళే పోతున్నారా అడగాల. మనం ఏమంటాం? ఎవరికి వాళ్ళు అడిగింటారు. ఎట్టబోతున్నారన్న మీరంటే ఆటో పోతుంది. ఆటో పోతుందంటే ఓ ఆటో వచ్చినప్పుడు కదా కదా ఆటో పోతుందంటే ఆటో వచ్చినప్పుడు కదా. కొంతమంది మన సహోదరులు 2 ఉన్నారు, వాళ్ళ పేర్లు చెప్తే అంత మంచిది కాదేమో. ఆటో వచ్చిన తర్వాత నిల్లు పెట్టుకుంటారు వాళ్ళు. భక్తి ఏమో ఇంకా భక్తి మనం వర్ణించలేము, ఆ భక్తిని చెప్పలేము. ఆ భక్తి గురించి ఇంక ప్రార్థన చేస్తే మాత్రం యేసుప్రభు కూడా చేయడేమో. ఏం లాభం? దేవుని వాక్యం ఏం చెప్తుందంటే యెహోవా కార్యమును అశ్రద్ధ చేయకూడదు. ఇదొక గుంపు ఉంది. ఇంకొక గుంపు ఏంది? అందరూ పోయినారే మాకు చెప్పకున్నారే మీరు. ఈ గుంపు ఉంది. నీలో ఆశ లేకుండా, నీలో ఆశ ఉంటే నువ్వు సారం కలిగి జీవిస్తావు. నీలో సారం ఉందంటే నువ్వు దేవుని వాక్యాన్ని వినడానికి ఇష్టపడతావు.
నువ్వు ఎంతన్నా పని చేయి, సాయంత్రం కాగానే దేవుని వాక్యాన్ని వినేదానికి ముందుకు వస్తావు. పూర్వం ఏం చేసేవాళ్ళు తెలుసా? మన సవాసంలో ఇప్పుడు ఉన్నారు కొంతమంది అట్లాంటి వాళ్ళు, పెద్ద పెద్ద ఇంజనీర్లు, ఉద్యోగస్తులు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు ఈ టైం వరకు ఉద్యోగం చేస్తారు. ఉదయం డాక్టర్లు అయితే ఉదయం 12 గంటలకి ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి రౌండ్ వేస్తారు. సాయంత్రం 6 గంటలకు వెళ్ళి, లేకుంటే 5 గంటలకు వెళ్ళి రౌండ్ వేస్తారు. మరలా సాయంత్రం మరలా ఒకసారి రాత్రి 7 గంటలకు వెళ్ళి రౌండ్ వేస్తారు. మిగతా టైంలో వాళ్ళు దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుంటారు. మరి నీ స్థితి ఎట్లుంది? నువ్వు ఈ పొద్దు కనపడుతున్నావు, ఆల్ నైట్ ప్రేయర్ అంటే ఎక్కడో ఉన్న దూరం ఊరోళ్ళు బస్సు వచ్చినా, చినుకులు వచ్చినా, వాన వచ్చినా, వరద వచ్చినా అక్కడ నుండి 10 మంది 20 మంది వస్తారు వీటికి. ఇక్కడున్నావు, నువ్వు ఏం నేర్చుకున్నావు? ఎట్లా దేవుడు నిన్ను దీవిస్తున్నాడు? ఎందుకు నీ జీవితంలో ఇంకా శ్రమ తగ్గలే? నువ్వు ఎరిగినావా ఎప్పుడైనా? మాటలు మంచిగా ఉండేది గొప్పతనం కాదు. మాట మాట్లాడితే తీయగా మాట్లాడతాం. ఎంత తీయగా మాట్లాడతామంటే అంత తీయగా మాట్లాడతాం. నువ్వు దేవునికి ఏదో ఇచ్చినావా, ఇచ్చేది అవసరం లేదు దేవునికి. అవన్నీ దేవుని లెక్కలకి రావు. నువ్వు దేవుని ఎంత సేవిస్తున్నావు, ఎంత సారం కలిగి జీవిస్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. సారవంతమైనటువంటి జీవితం నీలో ఉందా? అన్ని కొడుకులకి ఖచ్చితంగా రావాలి. ఇది వాక్యం ఇక్కడే కాదు, అందరి దగ్గర చెప్పేది ఇదే మాటే. మేము అనేకమైన స్థలాలకు వాక్యం చెప్పడానికి పోయినప్పుడు, బైబిల్ స్టడీకి సంఘ ప్రార్థనకు పోయినప్పుడు ఇంతమంది వస్తారు. మన సంఘాల్లో ఎంతమంది వస్తారు? ఒక ఆయన నడుము నచ్చానే, ఒక ఆయన పిక్క నచ్చానే, ఇంకొక ఆయన ముక్కు నచ్చానే, ఇంకొక ఆయన తలకాయ నచ్చానే, ఇంకొక ఆయన పనికి పోయి అలసిపోయి వచ్చినాను అక్కొస్తుందిలే అనే. ఏదైనా కానీ కార్యక్రమం ఉన్నా, సంఘంలో ప్రార్థన అన్నా కుటుంబంతో సేవించాలి. నేను నా ఇంటి వారు యెహోవానే ఎట్లా సేవించాలా? కుటుంబంతో ప్రార్థన చేయాలా, కుటుంబంతో దేవుని సేవించాలా. కుటుంబంతో అన్ని కొడుకులకు వచ్చినప్పుడు నువ్వు దేవుని బిడ్డవని ఇతరులు తెలుసుకుంటారు. నీ అలవాట్లు మానుకో, నీ ఆలోచనలు మానుకో. పాపానికి దూరం కావాలంటే దేవునికి నువ్వు దగ్గరగా రావాలా. వాక్యం వింటే నీకేం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. పాపానికి దూరం అవుతావు. అందుకని ఇక్కడ యేసుప్రభు అన్నాడు, మీరు ఈ లోకానికి ఎట్లుండాలా? ఉప్పు అయి ఉండాలి. ఉప్పు సారం చచ్చిపోతే దేనివల్ల దానికి సారం ఎక్కలేమంట. ఇంక దాన్ని ఎంత చేసినా అది సారంలోనికి రాదు. ఈ ఉప్పు సారం కలిగి ఉండాలంటే దాని ప్రారంభ జీవితం సముద్రాన్ని నెలకొక పారి, అమాసకి పున్నానికి సముద్రం ముందుకు వస్తుంది. ముందుకు వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే కట్టలు కడతారు. ఏం కడతారు? సముద్రపు నీరు దీంట్లోకి పడితే కట్టలు కడతారు, నీళ్లు బయటికి పోకుండా. సముద్రం అంతా కూడా నీళ్లు ఎక్కి ఆ యొక్క మళ్ళన్నీ నింపి తర్వాత వెనక్కి వెళ్ళిపోతుంది. అలాగ వెళ్ళిపోయిన తర్వాత రోజుకింత తగ్గిపోతుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఎర్రని ఎండలో ఈ ఉప్పు నీరుని ఆరబెడతారు. ఆరిన తర్వాత ఏమవుతుంది? ఉప్పు అవుతుంది. ఎండలో ఎంత ఎండితే, ఎండకి ఎంత సారం తీసుకుంటే అంత ఉప్పుగా మార్చబడుతుంది. దానికి ఎంత కష్టం తెలుసా? తర్వాత దాన్ని శుభ్రం చేయడం, నైసుప్పు, లావుప్పు కదా, అనేక రకాలమైన తయారు చేస్తారు. ఆ ఉప్పు లేకపోతే ఈనాడు ఏ కుటుంబము లేదు. ఉప్పు లేని ఇల్లు లేదు, చింతపండు లేని ఇల్లు లేదు. అంటే ఎంత చూడండి, ఉప్పు తినని వ్యక్తి భూమి మీద లేడు. వాడు బీపీ ఉన్నోడైనా కొంచెమైనా వేసుకోవాలి. ఉప్పు తినకపోతే ప్రమాదమే, తింటే ప్రమాదం కూడా ఉంది. తినకపోతే ప్రమాదం ఉంది, తింటే కూడా తింటే మీ కెమికల్ ఇదైతే అదైతే అని చెప్తారు కదా, తినకపోతే కూడా ప్రమాదం ఉంది. అందుకని ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే ఉప్పు సారము సూర్యుని వల్ల కలిగింది. అయితే అది సారం చచ్చిపోతే సారమేమి దేని వలన దానికి ఎక్కదు. దేని వలన అది సారం పొందును. అది బయట. ఈనాడు నువ్వు సారం కలిగి జీవిస్తున్నావా? ప్రభువైన యేసుక్రీస్తు అనేటువంటి సూర్యుడి కింద
ఆ వెలుగులోను ఉండేదానికి ఇష్టపడుతున్నావా? ఈ సారం ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుని వాక్యం చేతనే నీకు నాకు కలుగుతుంది. కుటుంబంతో దేవుని సేవించయ్యా, కుటుంబంతో భార్య పిల్లలతో దేవుని సేవించు. దాని కొరకు ఎంత క్రయధనం అని చెల్లించు. క్రయధనం అంటే ఏంది అర్థం? ఎంత ఖర్చు అన్న కానీ, ఎంత ఖర్చు అన్న కానీ దాని కొరకు సమస్తం కోల్పోయినా చాలు, కానీ కుటుంబం నిలబడాలి. ఆస్తులు సంపాదించిన కుటుంబం నిలబడకపోతే లాభమేమీ లేదు. నువ్వెన్ని సంపాదించినా కుటుంబం అనేటిది దేవుని సేవించాలి. అందుకని సారం కలిగి మనం జీవించాలి. కుటుంబంతో ప్రభువుని ఏం చేయాలి? మనము సేవించాలి. చూడండి, ఒక భక్తుడు ఉన్నాడు. మీరు ఇక్కడికి రండి, ఇక్కడికి వచ్చి ఈ సారం తీసుకోండి, దేవుని మందిరానికి సంకేతం అది. చూడండి, ఆదికాండం 45వ అధ్యాయం. యోసేపు అన్నాడు, యేసు ప్రభుకు సంకేతం. రండి 18వ వచనంలో, నీ తండ్రిని మీరందరూ ఇక్కడికి రండి, ఈ దేశపు సారము పొందండి. రండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు అదే చెప్తున్నాడు నీకోసం, నా కోసం. నీ తండ్రిని మీ ఇంటి వారిని వెంట పెట్టుకొని నా ఎదుకు రండి. ప్రభువైన దేవుడు ఇదే నీతో అదే మాట్లాడుతున్నాడు. నీ ఇంటిని, నీ తండ్రిని, నీ పిల్లల్ని వెంట పెట్టుకొని నా ఎదుకు రండి. చాలాసార్లు దేవుని ఇంటికి వచ్చేటప్పుడు ఎట్లా రావాలా? ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు ఎట్లా రావాలా? ఆ పసిపిల్లోనికి తెలిసింది, ప్రభు దగ్గరికి పోయేటప్పుడు ఒట్టి చేతితో పోకూడదు, 5 రొట్టెలు 2 చేపలు తీసుకొని పోయినాడు. ఎంతమంది ఒట్టి చేతితో వస్తున్నారు ఈ దినాల్లో? 10 రూపాయల కానుక తీసుకొని వస్తున్నారు కదా, అదే నిండిసి అనుకుంటున్నారు. ఎంత దౌర్భాగ్యమైన జీవితం. ఏదైనా నువ్వు తీసుకుని వస్తున్నావా దేవుని ఇంటికి? మనం చదువుతాం కదా, అపొస్తలుల కార్యం 3వ అధ్యాయంలో అక్కడ ఒక కుంటివాడు ఉన్నాడు. వారి దగ్గర ఏదో దొరుకునని ఆశించాడంట. ఆయన అన్నారు, వాళ్ళు ఏమన్నారు, మా దగ్గర ఏమీ లేదు, మాకు కలిగి ఉన్నదే నీకు ఇచ్చుచున్నాం యేసు నామంలో. వాళ్ళ దగ్గర వెండి లేదు, బంగారు లేదు, ప్రభును కలిగి ఉన్నారు. చూసినప్పుడు మీరు మీ తండ్రి వెంట పెట్టుకొని నా ఎద్దుకు రండి. ఏముందంట అక్కడ? చదవండి. మంచి వస్తువులు మీకు ఇచ్చేదను, ఈ దేశం యొక్క స్థారమును. ప్రభు దగ్గర ఏముంది? దేవుని వాక్యం ఉంది. ప్రభు దగ్గర ఏముంది? శాంతి ఉంది. దేవుని దగ్గర ఏముంది? ప్రేమ ఉంది. దేవుని దగ్గర ఏముంది? శాశ్వతమైన జీవం ఉంది. దేవుని దగ్గర ఏముంది? ఆనందము సంతోషములు కలుగుచేయి నీ దగ్గరకే వచ్చేదము. కీర్తన గ్రంథంలో అంటాడు కదా, యెహోవా మందిరమునకు వెళుదము, నాకు ఆనందమును సంతోషమును కలుగుచేయి నీ యొద్దకే నేను. ఆనంద సంతోషం ఎక్కలేదు భూమిన. సినిమా చూస్తే 2 గంటలు, బీడు తాగితే అప్పుడు వరకే. ఎక్కడుంది సంతోషం? ఎక్కడుంది సంతోషం? ప్రభువులో ఉంది సంతోషం. నీవు నీ తండ్రి ఎప్పుడు ఎట్లున్నాడు? యాకోబు శాతగాదు, నడలేడు, పాపం మెత్తగా అయిపోయినాడు, ముసలోడు అయిపోయినాడు. ఇలాంటి రోడ్డు వస్తాడా? నేను రాలేను, పోనైనా ఇక్కడే చచ్చిపోతాను, మీ రోడ్డు పోయి రాపండి అనాలి కదా. యాకోబు అన్నాడా? ప్రయాసపడ్డాడు, రథముల మీద వచ్చాడు, ఆ దినాలు ఏముందో దాని మీద వచ్చినాడు. దేవుని సన్నిధి సంతోషం ఉంది, దేవుని సన్నిధిలో ఆనందం కలిగించేటువంటి ప్రేమ ఉంది. అందుకని ఇక్కడ దేవుని వాక్యం, దేవుని ప్రేమను మనం తెలుసుకున్నట్టు ద్వారా ఈ దేశపు సారమును మనం పొందుంటాం. సారం అంటే ఇంకా ఏమి? చూడండి, రండి, కీర్తనలో అంటాడు. ఎలాంటి సారము అనే పదాన్ని మనకు వచ్చే ముందు ఒక ఆయన ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 7వ వచనం. 34:7 ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం చివరి అధ్యాయం 7వ వచనం. మోసే చనిపోయినప్పుడు 120 సంవత్సరములు ఈడు గలవాడు, అతనికి దృష్టి మాంద్యము లేదు, అతని సత్వ తగ్గలేదంట.
ఏమంటే ఈయన దగ్గర ఈయన గురించి రాయబడిన అద్భుతమైన మాట కదా. ఏమి చెప్తున్నాడు ఇక్కడ? మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరములు ఈడు గలవాడు, అతనికి దృష్టి మాంద్యము లేదు. 120 ఏళ్ళ ఆయనకి, అంత వయసున్న ఆయనకి కనుసూపెట్టుందంట, అద్దాలు రాలే. ఏం రాలేదు? స్పెడ్స్ రాలే. వాళ్ళు తిన్న ఆహారం ఏంది? దేవదూతల ఆహారం తిన్నారు. 40 ఏండ్లు అరణ్యంలో నడిచినారు. వాళ్ళకి చేతులు కాళ్ళు వాపులు రాలే. నువ్వు దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు దేవుని సేవించాలనేటువంటి ఆశ నీకుంటే నీకున్న బలహీనతలన్నీ పోతాయి. గుర్తుపెట్టుకో, నీకున్నటువంటి బలహీనతలన్నీ పోతాయి. ఆయనకేం మనలో అక్కడ మోకాలు నొప్పులు రాలే, ఆయనకేం మనలో అక్కడ చెవు వినికిడి రాలే, ఆయనకేం మనలో అక్కడ కన్ను ఆపరేషన్ చేయలే కదా. ఆయనకేమి జరగలే. ఎంత సత్తు కలిగి ఉన్నాడు చూడు ఆయన. 40 ఏళ్ళప్పుడు పోయి ఒకరిని రక్షించడానికి, యెహోషువను రక్షించడానికి చరిత్ర చెప్తుంది. యెహోషువనే నన్ను రక్షించినది. ఆయన ఐగుప్తుని చంపేశాడు. అంత కోపం పనికిరాదు ప్రభు దగ్గర. కోపం వచ్చిందంటే ఏం చేసినాడు? మోషే పెద్దవాడై ఏమైనాడంట, ఐగుప్తీయుడు ఇశ్రాయేలీని కొడుతుంటే తట్టుకోలేకపోయినాడు. కోపం వచ్చి కొట్టేసినాడు. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. మన కోపం ఏమి దేవుని రాజ్యాన్ని కట్టలేదు, దేవుని నీతి నెరవేర్చలేదు. ఏం చేస్తాం? కోప్పడి 4 బూతు మాటలు మాట్లాడతాం, లాస్ట్కి ఏమవుతాం? దేవుని రాజ్యానికి దూరం అయిపోతాం. నరుని కోపం ఎప్పుడు దేవుని నీతిని నెరవేర్చదు. కోపపడవచ్చు, ఎవరినైనా తిట్టవచ్చు, అలగవచ్చు. అలగండి. ఎంతవరకు అలగాల? ఎంతవరకు అలగాల? సాయంత్రం వరకే. భార్య భర్తలు అలిగేది ఉంటుంది, వింతగా ఉంటుంది కదా. అప్పుడు దాకా బాగుంటుంది. ఇంకా పలకరిస్తే పలకనే పలకదు. అది తీసుకురా అంటే పలకదు, ఇది తీసుకురా అంటే పలకదు. ఈయన కోపం వస్తుంది. ఇంకా ఏమని నేను ఇప్పుడు ఒక మాట కూడా అనకూడదా నిన్ని అంటాడు. చాలామందికి కొట్లాడబడేది ఏడనుకుంటానంటే ఉప్పు తక్కువైంది చూడి కదా. నేను అనుకునేది ఉప్పు తక్కువైంది. ఏమి ఉప్పు ఉప్పు అంటావు నువ్వు? ఉప్పు తిని సస్తావా? తక్కువ తిను అంటది. రుచి లేదంటే ఉప్పు లేదని అర్థం కదా. రుచి లేదంటే అట్లా సమస్యలు పడతాయి. అయితే ఎన్నో పడవచ్చు, కానీ గుర్తుపెట్టుకోండి, ఎన్నో పడవచ్చు అంటే రోజు కొట్లాడండి అని కాదు. అసలు అట్లా కొట్లాడకూడదు దేని బిడ్డలు. అర్థమైందా? అయితే ఇంకో విషయం ఏంటంటే మన కోపము ఎక్కడి దాకా ఉండకూడదు? సాయంత్రం వరకు ఉండకూడదు. అప్పుడు మాట్లాడాలా, మరలా ప్రేమతో పలకరించుకోవాలా. అదే దేవుని ప్రేమ అంటే. ఇంకా మాట్లాడంగా కొట్లానేమని చెప్పి 3 నాళ్ళు తిరిగి పండుకో, ఎవరికి కాలేదు కడుపు, మనకే కాలేదు. అందుకని దేవుని బిడ్డలారా అంతొద్దు మనకి. ఇక్కడ ఈయన కోపం వచ్చింది, ఎంత నష్టం వచ్చింది? చాలా నష్టం వచ్చింది. అందుకని ఇప్పుడు మోషే పంపించేసినాడు. 80 ఏండ్లు ముసలోను వాడుకున్నాడు దేవుడు. ఇప్పుడు మనం 80 ఏండ్లలో ఇక్కడ ఒకరన్నా ఉన్నారా చెప్పండి? 80 ఏండ్లను వాడుకున్నాడు దేవుడు. 80 ఏండ్లు ముసలాయన్ని తీసుకొని మళ్ళీ అక్కడి నుండి వచ్చి ఇప్పుడు వాళ్ళు చూడండి, అన్నం పెడితే చూడండి అంతా యవనస్తులు కూర్చుంటారు ఫస్ట్. ఎందుకంటే అయిపోతుందేమో అని ఒకని బాధ, తక్కువ వస్తుందేమో అని ఒకని బాధ. ఇవన్నీ మా ప్రాక్టీస్లో నేర్చుకునేటివే మీ బాధలు. ఏది ఏమైనా దేవుని పని చేస్తున్నానన్న ఇష్టంతో చేయాలి. 80 ఏండ్లు ముసలాయన దేవుని పని చేస్తే ఎన్ని లక్షల మంది రక్షింపడ్డారు? 6 లక్షల జనాభా, కాలబలం. ఇంకా దాని గురించి లెక్కేస్తే ఎంతమందో పిల్లలు జల్లలు కదా, గొర్రెలు మేకలు అందరూ ఆశతో నడిచారు. వాళ్ళ సత్తు తగ్గలే. వాళ్ళు వేసుకున్న బట్టలు చినిగిపోలేదంట. వీళ్ళు పెరుగుతుంటే బట్టలు కూడా పెరిగినాయి. ఎంత అద్భుతం కదా.
చెప్పులు తరగలే, కాళ్ళు వాపులు రాలే, నడిచినారు. అయితే ఇప్పుడు ఆయన చనిపోయేటప్పుడు దేవుని చిత్తానుసారంగా సేవించిన సేవకుడైనటువంటి మోషే మృతి పొందేటప్పుడు కూడా ఆయనకి శక్తిమంతుడే. ఆయన ఎంత సారం కలిగి ఉన్నాడు చూడండి. దేవుని విషయంలో, ప్రభువును సేవించే విషయంలో, వచ్చే విషయంలో, పోయే విషయంలో, దేవుని పని చేసే విషయంలో సారం కలిగిన సేవకుడు ఆయన. ఇంకొక ఆయన ఉన్నాడు చూడండి. ఆయన ఎలాంటి సేవకుడు? యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 10-11 వచనాలు చదవండి. 10-11 వచనాలు. యెహోషువ గ్రంథం. ఇంకో సేవకుడు ఉన్నాడు. 14వ అధ్యాయం. యెహోవా చెప్పినట్లు ఇశ్రాయేలు అరణ్యంలో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునుగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేను ఇప్పుడు 85 ఏండ్లు వాడాను. మోషే నన్ను పంపినప్పుడు నాకెంత బలం ఉన్నో నేటి వరకు నాకంత బలం ఉన్నది. యుద్ధము చేటుకు కానీ వచ్చుకు పోచుండటకు కానీ నాకెప్పుడున్నట్లు బలమునున్నది. ఎంత అద్భుతమైన మాట చెప్పినాడు ఆయన. ఎవరైనా దేవుడిని ఏర్పరచుకున్నప్పుడు 45 ఏండ్లు అంటే ఏజ్ ఆయనకి. ఎన్నేండ్లు అంటే కరెక్ట్ నాని అనుకుంటా, నా ఏజ్ ఆయనది. ఆ టైంలో దేవుడు పిలిచాడు ఆయన, ఆ టైంలో దేవుని సేవించాడు. కానీ 85 ఏండ్లు వయసు వచ్చినప్పుడు చెప్పినాడు యెహోషువతో, నన్ను దేవుడు పిలిచినప్పుడు, మోషే మమ్మల్ని తీసుకొచ్చినప్పుడు, రక్షణ లేక మమ్మల్ని తీసుకొచ్చినప్పుడు నా ఏజ్ ఎంతుంది? 85 ఏండ్లు. 45 ఏండ్లు. ఇప్పుడు నాకు 80 ఏండ్లు. మొత్తము దేవుడు నన్ను కాపాడినాడు. 85 సంవత్సరాలు నా ఏజ్. అయితే ఇప్పుడు నేను ఎట్లున్నాను? యుద్ధం చేయడానికైనా పోవడానికైనా ఒకడే పోయి వేగుల వారిని చూసిరమ్మన్నా పోయి చూడడానికి నాకెంత అప్పుడెంతుందో ఇప్పుడంత సారం కలిగి ఉన్నాను. అప్పుడెంత నువ్వు ఆత్మీయంగా ఉన్నావో ఇప్పుడంతే ఉండాలా, చచ్చిపోయేంత వరకు ఉండాలా. దేవుని బిడ్డలు సారము చనిపోయేంత వరకు ఉండాలా. అప్పుడేమో బాగుంటివి, అంత ఊడుస్తుంటివి, ఎంతో దీనంగా ఉంటివి. ఇప్పుడేమి మీటింగ్ ఈడ ఆమె అనగానే బ్యాగ్ వేస్తావు. ఇంకా కొన్నిసార్లు తెలివి ఎక్కువై చెప్పకుండా పోతావు. ఇంట్లోనే మీ అమ్మ మీ నాయనకి చెప్పకుండా పోతావు కదా. నువ్వు దేవునికి ఎంత దగ్గరగా ఉన్నావో అప్పుడెట్లున్నావో ఇప్పుడెట్లున్నావో పరిశీలన చేసుకుంటే ఇప్పుడు చూస్తే మన జీవితం ఎంత ఆరిపోయింది, ఎంత ఆయాస్కరంగా, ఎంత స్వార్థం, ఎంత అసూయ వచ్చేసింది, ఎంత కోపం వచ్చింది, ఎంత అవిధేయులు పరులు అయిపోయినాం. అప్పుడేం బాగుంటామన్నా ఇప్పుడు ఏం చేయలేం. అప్పుడు ఎట్లున్నావు అనేది దేవుడు చూడడు, ఇప్పుడు ఎట్లున్నావు అనేది దేవుడు చూసేది. అప్పుడు అన్నా నేను మందిరంలో చాలా పని చేసినానన్నా మంచిదే, అది దేవుడు లెక్కలోకి తీసుకురాడు నిన్ను. ఇప్పుడు ఈ క్షణంలో నువ్వు ఎట్లున్నావు అనేది దేవుడు చూస్తాడు. అదే ఆ మాట అన్నాడు ఆయన. అప్పుడు ఎట్లున్నానో ఇప్పుడు అట్లే ఉన్నాను, అప్పుడు ఎట్లా పరిచయం చేసినానో ఇప్పుడు ఎట్లా పరిచయం చేస్తాను. అప్పుడు కాలేబ్ అన్నాడు, యెహోషువ అన్నాడు. ఏమన్నాడు? కాలేబ్ అంటే అర్థం ఏమి? ఇక్కడ ఇంకో మాట చెప్పాలా. కాలేబ్ అంటే అడవి కుక్క అని అర్థం. అడవి కుక్క అలవాటు అవుతుందే? అడవి కుక్కని మానవుడు విశ్వాసం గల కుక్క అవుతుంది. అది అడవి కుక్క ఎప్పుడు అదేం చేస్తుంది? తోడు ఎలువలు వేటాడుతుంది. అలాంటి జీవితం ఆయనది. అయితే ప్రభువుని ఎప్పుడైతే తన హృదయంలోకి వచ్చినాడో విశ్వాసం గల కుక్క అయినాడు ఆయన. కుక్క. నేను మొన్న వాకింగ్కి పోతా ఉన్నాను. ఒకటి లావు కుక్క, ఇంత ఎత్తుంది, తెల్లగా ఉంది, బట్టబట్ట ఉండదు. ఆ లారీల కాటికి పోయిన తర్వాత ఉరుకురుకొచ్చి నా మీద రెండు కాళ్ళు వేసింది వెనక. నా గుండెలు జారిపోయినాయి, ఇంకా మెడబట్టుకునిందేమో అని. చూస్తే నన్ను చూసి తాకూపుతుంది అది. దీనికి ఎప్పుడు అలవాటైనా అక్కడ ఇక్కడ నా మీద ఎగబడుతుంది, బుడద కాళ్ళతో వచ్చి ఎగబడుతుంది. ఇంకా చూడు నా కథ. నేను ఎంత అల్లిస్తున్నాను, కొడుతున్నాను, పోవడం లేదు. తర్వాత దీనికి ఎట్లా అలవాటైనానబ్బా నేను ఆలోచన చేస్తే 8 సంవత్సరాల క్రితం వీడు కుక్కలు అనగబట్టి అంటే ఇడిపించినాను. గుర్తొచ్చింది నాకు.
8 సంవత్సరాల క్రితం దాన్ని కుక్కలు అనగబట్టింటే ఇడిపించినాను దాన్ని. అది చూడు, ఒక దినాన నా ప్రాణాన్ని కాపాడాడని చెప్పి మనసులో పెట్టుకొని ఇన్ని ఏళ్ళ నుండి వాకింగ్ చేస్తున్నా కూడా ఎప్పుడు రానిది ఎట్లొచ్చిందో వచ్చి విశ్వాసంతో త్వాకూపింది. అది ఎంత విశ్వాసం కదా. అందుకనే కుక్కకున్న విశ్వాసం మనకుండదు. ఆ రోజు నాకు పెట్టినాడని ఊపుతుంది. ఆ రోజు నా కొరకు ప్రయాసపడ్డాడట. అలాగున నా కొరకు దేవుడు ఆ దినాన మోసిని పంపకపోతే నేను రక్షింపబడేవాడిని కాదు. విశ్వాసం కలిగి దేవుని సేవించినాడు కాలేబు. అప్పుడు కాలేబుని యెహోషువ అన్నాడు, అయితే హెబ్రోను నీకు స్వాస్థ్యముగా ప్రభుతో ఉండే భాగ్యం. అబ్రాహాం కట్టిన బలిపీఠం ఎంత గొప్ప భాగ్యం అది. సారవంతమైనటువంటి జీవితం అంటే కాలేబు వలె మనం జీవించాలా. అప్పుడెంత సేవ చేస్తున్నావు, ఇప్పుడంత సేవ చేయి. అప్పుడు ఎట్లా ప్రభువుని నమ్మకంగా ఉన్నావో. నాకు చాలా బాధ అనిపించింది. మన సువార్తకు వచ్చినప్పుడు హైదరాబాద్ నుండి కొంతమంది వచ్చినారు. డోన్ సేవకుడు వాళ్ళ సంఘం అంతా వచ్చింది. వాళ్ళు అడిగినారు నన్ను, మీ సంఘం ఏది అని. ఏం చెప్పాలో అర్థం కాలే నాకు. వాళ్ళ దగ్గరికి సువార్త అని చెప్పి అనౌన్స్మెంట్ చేస్తే ఆ దినాలు పనికి బోరింగ్, వాళ్ళు సువార్త పోతారు. మనం ఏం చేస్తాం, కూలి అన్నారన్నా పోవాలా, వాళ్ళు ఈ పని చెప్పినారన్నా పోవాలంటాం. ఎవరు రాలే. ఎంత అజ్ఞానం. చాలామందిని ఊర్లో పోయి సువార్త చేస్తుంటే ఇండ్లకాడు ఉన్నారు, ఇండ్లకాడ పని చేస్తున్నారు. కట్టెలు నరికేది ఒకరు, నీళ్ళు ఎత్తుకొచ్చేది ఒకరు. ఏమైంది నీ సారం? ఏమైంది నీ భక్తి? ఏమైంది నీ జీవితం? ఎట్లున్నావు నువ్వు ఆత్మీయంగా? ప్రభు బలలో చేవేసే నువ్వు సువార్త పత్రికనే ఇవ్వాలంట. వాక్యానుసారంగా చూస్తే ఆయన మరణం గురించి ప్రచురించాలా. ఆయన మరణం గురించి. ఒకసారి భక్సింగ్ గారు సువార్తకు పోయినాడంట. పోతే వాళ్ళు ఎవరు సువార్తకు రాలే. ఆ ఊర్లో ఉన్న వాళ్ళు సువార్తకు రాలే. సువార్తకు రాకుండా ఒగ్గాని చేసినారు. ఎవరికి? వచ్చిన వాళ్ళకి. మరి ఒగ్గాని చేసిందని చెప్పాలి కదా, వీళ్ళు చెప్పాలనా లేదా? ఒగ్గాని చేసినారు, మేము ఆ ఇంట్లో ఒగ్గాని చేస్తున్నాం, మా ఇంటికి రండి తినిపోదురు అని చెప్పాలి కదా. చెప్పలేరు. పోయి ఇంకంతా చేసి గుర్రుగా నిలబడి, అన్నా ఒగ్గాని చేసినాం రండి అన్న అని చెప్పినారు. అప్పుడు భక్సింగ్ గారు అనేది ఏమంటే, నువ్వు సువార్తకే రాలే, దేవుడు అంటే నీకు భయమే లేదు. నీ ఇంట్లో మేము వచ్చి టిఫిన్ చేస్తే దేవునికి మేము లెక్క చెప్పాలా, మేము దేవునికి లెక్క చెప్పాలా. భక్సింగ్ గారు తినలేదు, వెంటనే టీంని తీసుకుని వెళ్ళిపోయినాడు ఆయన. మనమైతే ఏం చేస్తాం, మా ఇంట్లో టిఫిన్ చేస్తే రావా నువ్వు, వాళ్ళ ఇంటికడికైతే పోతావే, మరి వాళ్ళ భక్తి నీకు ఉండాలి కదా. ఆ విధంగా భక్సింగ్ గారు వెళ్ళిపోయినారు. దేవుని బిడ్డలారా, సువార్తలకు వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి, వాళ్ళ ఇంటికి వచ్చి ప్రార్థన చేయండి, ఇవిగా చేయడానికి సేవకులు వచ్చేది. రక్షణ సువార్త అందించాలా. దేవుని గురించి ఎరగని వాళ్ళ కొరకు సేవకుడు వస్తాడు మీ ఇంటికాడికి ప్రార్థన చేయడానికి. సేవకులు వస్తారు మిమ్మల్ని దర్శించడానికి, కుటుంబాలు దర్శించడానికి సేవకుడు ఉన్నాడు సార్. సువార్తకు వచ్చినప్పుడు వాళ్ళు అడిగినారు, భలే బాధపడినారు వాళ్ళు, భలే మనసు వచ్చుకున్నారు. ఇంత మందిరం ఉంది, ఏందో ఒక విశ్వాసం లేరంటే, మా విశ్వాసులు ఆదివారం వస్తారన్నా అని నేను. మా విశ్వాసులు ఆదివారం వస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళన్న టీ పోసిరు కొంచెం. తర్వాత మళ్ళీ అనుకోకుండా సోమవారం సువార్త పడింది, శనివారం పడింది, సోమవారం పడింది, ఆదివారం నైట్ వచ్చేసినారు. మళ్ళా కర్నూలు నుండి 17 ఆటోలు వచ్చినాయి ఈ చుట్టుముట్టంతా. ఏం చేయాలా వాళ్ళకి? నైట్ ఫుడ్, మళ్ళీ ఉదయం టిఫిన్. సువార్తకు వెళ్ళడానికి మీ విశ్వాసాలు ఎక్కడున్నారని అడిగినాడు ఆయన కూడా.
ఇంక ఏం చెప్పాలో నాకు అర్థమే కావడంలే. మరి మీ ఆరంభము ఇంతకీ ఎవరు ఆరంభించినారు ఆత్మీయ జీవితాన్ని? మీరు ఎట్లా ఆరంభించుకున్నారు? ఎట్లా మీరు రక్షింపబడ్డారు? రక్షింపబడినప్పుడు మీకు సేవకులు ఎవరు చెప్పలేదా? ఈ ఊరిలో సువార్త ఉంటే వస్తారు ఆడవాళ్ళు ఒకటి, మగవాళ్ళంతా బైబిల్ పట్టుకుంటూ రుక్కుతారు. ఏమి ఆడవాళ్ళ కంటే పెద్ద పని చేస్తాము మనం. వాళ్ళ పొద్దున్న నుండి రాత్రి పండుకునేంత వరకు నువ్వు తిన్న బోకులు కూడా గడిగి పండుకోవాలా. సపోర్ట్ ఉండాలి కదా. మీ ఊరిలో మేము ఉన్నప్పుడు సువార్త చేసేటప్పుడు నీ సారం ఏమైంది? ఎవరైనా బెదిరిస్తారు కొన్నిసార్లు. దేవుడు అంటే గిట్టనోళ్ళు ఏమంటారు, వాళ్ళు చెప్పినా పో అక్కడ ఉంటే నువ్వు ఉండూరులో నువ్వు సపోర్ట్ ఉండాలా లేదా? దేవుని వాక్యం ఏం రాబడిందంటే, మీరు వింటే మంచిది, వినని ఎడల మీ ఇల్లు మీకు విడవబడుతుంది అన్నాడు దేవుడు. వింటే మంచిది, లోబడితే మంచిది, లోబడకపోతే మీ ఇల్లు మీకు విడవబడుతుంది. మీ ఇష్టం అంటాడు దేవుడు, వదిలేస్తాడు. అయితే కాలేబు యెహోషువలను అడిగితే మనం పోయి కాలేబు యెహోషువ మోషేని అడిగితే మాకు ఎన్నేళ్ళు వచ్చినా, ఎన్నేళ్ళు వాళ్ళకి 85 ఏళ్ళు వచ్చినా, 185 ఏళ్ళు వచ్చినా, 125 ఏళ్ళు వచ్చినా మేము దేవుని పనిని ఎన్నడూ ఆపలేదు. అప్పుడెంత ఉందో ఇప్పుడంత ఉంది. అప్పుడెంత చేయగలమో ఇప్పుడంత చేయగలం. సారం కలిగి జీవించాల. సంవత్సరాలు గడిచే కొద్దీ మనకేం రావాలంట? చూడండి, మీ జాడలు సారం మీద జలుచున్నాయంట. కీర్తన చదవండి 65:11 65:11 చదవండి. సంవత్సరములు నీవు దయాకిరీటం ధరింపజేసినావు. ప్రతిదినం నువ్వు ఇదే అనుకోవాలా. ప్రతిరోజు లేచినప్పుడు ప్రభా నా ఆయుష్ను పొడిగించినావు, నా ఆయుష్ను పొడిగించినావు, నన్ను కాపాడినావు. పెద్ద పెద్ద డాక్టర్స్, ఇంజనీర్లు నాకు ఫోన్ చేస్తారు. జూన్ కదా, జూన్ 1st రోజే ఫోన్ చేస్తారు. అన్న ఒక మాట ప్రార్థన చేయి. ఏమన్నా అంటే, వాక్యం చెప్తావు అన్నీ చెప్తావు కదన్నా అంటే, లేదన్నా నేను వాక్యం చెప్పినా సేవకుతో ప్రార్థన చేయించుకోవాలి. ఎందుకంటే ఈ నెలంతా దేవుడు నన్ను కాపాడినాడు. ఈ నెలలో చాలామంది చచ్చిపోయినారు. ఆరోగ్యం ఇచ్చినాడు, ఆయుష్ ఇచ్చినాడు ప్రతి దినం. అందుకనే సంవత్సరం అక్కడ ఒక మాట అన్నాడు కదా, సంవత్సరం అనే దయాకిరీటము ధరింపజేశావు. తర్వాత ఏమన్నాడు? నీ జాడలు సారము వెదజల్లుచున్నాయంట. అంటే అర్థమైంది, నీ సత్వ తగ్గకుండా నీకు ఆరోగ్యంనిచ్చి, నీకు ఆయుష్నిచ్చి నిన్ను కాపాడుతున్నాడు, నిన్ను భద్రపరుస్తున్నాడు. నీ సారము వెదజల్లుచున్నాడు. అందుకని సారవంతమైనటువంటి జీవితం. హబక్కూకులు అంటాడు, సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యమును నూతనపరచు. కోపించుతూనే నీవేం చేస్తున్నావు? వాత్సల్యం చూపుచున్నావు. నీ జాడలు సారం వెదజల్లుచున్నాయా అన్నాడు 3వ అధ్యాయంలో హబక్కూకు. కాబట్టి వాళ్ళు అలాగ జీవించినారు. మరి కీర్తనకారుడైనటువంటి వాళ్ళు అలా జీవించినారు. మరి మనం కూడా అట్లా జీవించాలా. వాళ్ళు కూడా మన వంటి మనుషులే కదా. వాళ్ళకేమో 4 కాళ్ళు 4 చేతులు ఉన్నాయా? చెప్పండి. వాళ్ళు మన వంటి మనుషులా కాదా? మన వంటి మనుషులే. మరి మనం ఎందుకు చేయలేక? లోకంలో అన్నీ చేస్తావు. నీ పిల్లోనికి లేకుంటే ఎంత దుర్మార్గుడైనా వానికి అన్ని సమకూరుస్తావే. దేవుని ఇంటిని గురించి నీకెందుకు చింత లేదు? దేవుని పనిని గురించి చింత లేదు. చాలా జాగ్రత్తగా మనం నేర్చుకోవాలి. వారు ముసలతనమందు ఇంకా చిగురు పెట్టినారంట. 92వ కీర్తన 15వ వచనం. 92వ కీర్తన 15వ వచనం. వారు ముసలతనమందు, చూడండి బాగా గుర్తుపెట్టుకోండి, వారు ముసలతనమందు ఇంకా చిగురు పెట్టుదురు, సారము కలిగి. చూడండి, సారం కలిగి ఎట్లుంటారు? ముసలతనంలో కూడా సారం ఉంది వాళ్ళు. ఏనా నడలేకపోతున్నావు అంటే సారం చచ్చిపోయిందన్నా. ఏనా కాళ్ళు తీయలేకపోతున్నావు అంటే సారం చచ్చిపోయింది. ఎండు చచ్చిపోతుంది? దేవుని జీవం నీలో ఉంటే. ఈ సారం వచ్చేది ఎట్లంటే, సూర్యుడనే వాక్యము, బైబిల్ స్టడీ, సంఘ ప్రార్థన ద్వారా మనం దర్శింపబడితే ఇంకా ప్రభువుకి ఏమవుతాం? సమీపస్తులవుతాం, సారం కలిగి జీవిస్తాం. ప్రార్థన కొత్త పదాలతో ప్రార్థన చేస్తామంట. ఎప్పుడు చేసే ప్రార్థన కాదు, కొత్త పదాలు, కొత్త అనుభవాలు దేవుడు నేర్పిస్తాడు. దేవుని దగ్గరే మనకు సారం ఉంది. వాళ్ళు దేవుని దగ్గర నేర్చుకున్నారు. మోషే, కాలేబు
యెహోషువ. మనం కూడా అట్లుండాలి. మన కోసమే కదా ప్రభు కలవరి శిలువలో బలియాగమైనాడు. నిన్ను నన్ను సారవంతమైన జీవితంలోకి తేవాలనే కదా 13వ అధ్యాయం లూకా సువార్తలు అంటాడు, ఏం చేసినాడంట? నిద్ర మాని కాసినాడంట. అంజూరపు చెట్టు కోసం ఎట్లా చేసినాడంట? నిద్ర మాని కాసినాడు. 3 ఏళ్ళు కాసినాడు. నిద్ర మాని ప్రయాసపడ్డాడు. అదే శిలువ మరణం. ద్రాక్షవనంలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి నేను 3 ఏళ్ళ నుండి వెతుకుతున్నాడు, కానీ ఏ ఫలము? ప్రయాసపడ్డాడు, శ్రమపడ్డాడు, 3 ఏళ్ళు కాచాడు. నిద్రమాని కాపు వేసుకున్నప్పుడు, తోట వేసుకున్నప్పుడు ఏం చేయాలి మీరు? తోట చుట్టూ కంచి పెట్టుకొని రాత్రి వెళ్ళి కాపు కాయాలి. అట్లా కాస్తాడు దేవుడు. కాచాడు దేవుడు. నీ విషయంలో, నా విషయంలో నిన్ను ఇంతగా భద్రపరిచి ఇన్నేళ్ళు వారు ముసలతన మందు ఇంకా చిగురు పెట్టారు. మోషని గురించి రాశాడు. ఇంకా చిగురు పెట్టి ఫలించినారు. మనం పాయం పిల్లలే ఇంకా ముసలోళ్ళు తీరుంటారు. ముసలోళ్ళే పాయమోళ్ళు అవుతున్నారు. ఎరా మందిరానికి రాలంటే అదే పచ్చ అబద్ధాలు చెప్తారు. అట్లుండనే ఉండకూడదు మనం. రెండో విషయానికి వద్దాం. అదొక్కటి కొన్ని మాటలు చెప్తాను, తర్వాత ముగిస్తా. ఓపిక మీకు చచ్చిపోయింది, నాకు అర్థమవుతుంది, కానీ కొంచెం వాక్యం అవసరం. ఇది మీకు సారం కలిగించేటువంటిది. అదే అధ్యాయం 4వ వచనం. హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. యెహోవా అతనితో ఇలాగూ ఇర్మియా గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 1వ వచనం, 29వ అధ్యాయం 1వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 29వ అధ్యాయము 1వ వచనం చదవండి. అక్కడ ఏముందంట ఆ లోయలో? కాబట్టి మొదటిగా ఆ లోయ మనకేం నేర్పిస్తుందంటే సారవంతమైన జీవితం. అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇవాళ ఏం చెప్పినాడంటే ఏం చెప్తారు? సారవంతమైన జీవితం గురించి చెప్పినాడు. రెండో అనుభవం చెప్తాం. రండి చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 29 మొదటి వచనం. ఇక రాయబడిన మాట ఏంటంటే, అంతలో ఫిలిష్తీయులు దండెత్తిపోయి అపేకులు దిగిరి ఇజ్రాయేల్లోని జల దగ్గర దిగిరి. ఇజ్రాయేల్లో ఏముంది? జీవజలపు ఊట ఉంది. ఇశ్రాయేలీయులు ఏడ దిగినారంట? జీవజలపు ఊట దగ్గర. దేవుని వాక్యంలో నిర్గమకాండం 15వ అధ్యాయం 25వ వచనంలో రాయబడింది, వారు తర్వాత ఏలీమునకు వెళ్ళిరి. అక్కడ 70 ఈత చెట్లు ఏమున్నాయంటే 12 నీటి బుగ్గలు. ప్రభు దగ్గర ప్రభును కోరుకుంటే మనకి ఈ లోకంలో ఇంక ఏది లేదంట. వాళ్ళు ఎర్ర సముద్రంలో ఆనందంతో బయటకు వచ్చినారు, సంతోషంతో వచ్చినారు. సంతోషం కొంచెంసేపుకి ఏమైంది? చేదు నీళ్ళు కదా. వాళ్ళని అంతగా మారాకు నడిపించినాడంట. మారా అంటే ఏంది? చేదు. ఆ నీళ్ళు తాగి ఈ నీళ్ళు తాగాలా చావాలనా? ఇట్లాంటి నీళ్ళు ఇస్తే ఎట్లా దేవుడు కదా. అయితే అప్పుడు ఒక కొమ్మ ఏం చేసినారు? నీళ్ళలో వేసినారు. ఆ కొమ్మ ప్రభువైన యేసుక్రీస్తు మరణాన్ని చూపిస్తూ ఉంది. పశ్చిమ్రానుకి ఇలాగూ చేయుచున్నారు. ఆయన సిలువలో మన కోసం చనిపోయి మన చేదును తీసివేశాడు. ఆ నీళ్ళు ఏమైనాయంట? మధురములైనవి. తర్వాత దేవుడు ఏమన్నాడు? వారిని ఎక్కడ నడిపించినాడంట? ఏలీమునకు నడిపించాడు. అక్కడేముంది? 70 చెట్లు. వాళ్ళకి శ్రేష్టమైన ఫ్రూట్స్ కదా. కువైట్లో ఏముంటుంది? ఏముంటాయి? ఇజ్రాయెల్లోను కువైట్లోను ఏముంటాయి? వాళ్ళు ఎక్కువ తినేది ఏంది? ఖర్జూరాలు. వాళ్ళు పండించే పంటలు ఏంది? ఖర్జూర, అంజూర పండ్లు, ద్రాక్షలు. ఈ పండ్లు తింటాం, మనం కూడా తింటాం కదా పండ్లు. మా ఇంట్లో పండ్లు వేస్తే మూలకేస్తారు. ఇంకా ఈ పొద్దు తింటే అయిపోతావేమో, రేపు కొంచెం తిందాం. రేపు తింటే అయిపోతావేమో, ఎల్లుండి కొంచెం తిందాం. ఎల్లుండి తింటే అయిపోతావేమో, దెబ్బకేతాం. చూడెట్టి అయిపోతాయి లాస్ట్కి.
తిందాం అనుకుంటే మళ్ళీ రేపటికి వస్తాయని పెట్టుకున్నాం కదా. తిని అరిగియాలా, అంతేగాని వాటిని వ్యర్థం చేయకూడదు. అయితే దేవుని బిడ్డలారా, ఇది ఎరగాల. కాబట్టి జలం గల ఊట దగ్గర ఇజ్రాయేల్ లోయలో వీళ్ళు ఎవరున్నారంటే ఇశ్రాయేల్ ప్రజలు. ఈనాడు దేవుడు నిన్ను నన్ను అడిగి నడిపించినాడు. ఇక్కడ సంతోషం ఉంది, తృప్తి ఉంది, దేవుని వాక్యం ఉన్నటువంటి స్థలం, దేవుడు ఉండే స్థలం. చూడండి, దేవుడు కొన్నిసార్లు మన గురించి బాధపడ్డాడు. ఇది కోరుకోకుండా ఏదేదో కోరుకుంటామంటే. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం, 2:13. ఇర్మియా గ్రంథం 2:13. ఇర్మియా గ్రంథం 2:13. నా జనులు 2 నేరాలు చేసినారంట. నా జనులు ఏం నేరాలు చేసినారన్నాడు దేవుడు? 2 నేరాలు. చదవండి. జీవ జలముల ఊట అయిన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను, అనగా బద్దలైన నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకున్నారు. ఇక్కడ ఎందుకు ఆ మాట అన్నాడంటే, దేవుని మందిరానికి వస్తున్నట్టే ఉన్నారు, పోతున్నట్టున్నారు. లోకస్తులతో సవాసం ఉండి 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 ఇటు రావాలన్నా అటు పోవాలన్నా, ఇటు రావాలన్నా అటు పోవాలన్నా అటు పోయినారు. అటే పోయి ఈడు ఆరాధన చేయాల్సినోడు ఒక బొమ్మను పెట్టుకొని ఇప్పుడు ఆ రక్షకుని విడిచిపెట్టి సృష్టిని ఆరాధించడం ప్రారంభించాడు. అప్పుడు దేవుడు కేక వేశాడు. ఏమని? అదేందంట, ఆ ఊటైంది బద్దలైన తొట్లు, బద్దలైన నీళ్ళు తొట్లు. బద్దలైన తొట్లులోకి నీళ్ళు పోస్తే ఏమవుతుందయ్యా? వింటున్నారా? బద్దలైన తొట్లలోకి నీళ్ళు పోస్తే ఏమవుతుంది? తొట్టి పట్టుకొని నీళ్ళు అంటాం. అది ఎప్పుడో పగిలిపోయింది. లోకంలో నువ్వు ఏర్పరచుకునే జీవితం అంతా అట్లాంటిదే. అక్కడేమో ఉందని, వాళ్ళు ఏమో చేస్తున్నారని, అక్కడ పోయి తింటే బాగుంటుందేమో, అది నీ గుడితనం. అది బద్దలైన తొట్టి బాగానే కనపడుతుంది, కానీ కింద ఏమైంది? మీకు ఒక మాట చెప్తాను. ఇక్కడ ఎంత మంచి తొట్టి అయినా ఒక సూదితో బొక్క పెట్టండి, ఉదయంకి ఎన్ని నీళ్ళు గారిపోతాయి? సుమారుగా సగం తొట్టి నీళ్ళైనా కారిపోతాయి. అట్లాంటి జీవితం అది. లోకంలో దేన్ని నువ్వు ప్రేమించకూడదు. లోక సంబంధమైన ఆచారాల పద్ధతుల్లోనికి మనం పాటించకూడదు. వాళ్ళనికే పోతాను నువ్వు అననే అనకూడదు. నువ్వు ప్రత్యేకింపబడిన వాడివి. బద్దలైన తొట్లు నువ్వు ఏర్పరచుకున్నట్లే, బద్దలైనటువంటి నీళ్ళు తొట్లు నువ్వు తెచ్చుకుంటే అది నీకేం ప్రయోజనం? తెచ్చుకున్నాను కానీ పనికి రాలే, పారేస్తావు. అందుకని దేవాది దేవుడు ఇక్కడ మాట చెప్తున్నాడు, నా ప్రజలు జీవజల ఊట అయిన నన్ను విడిచిపెట్టినారు. ఈ జీవజల ఊట ఎక్కడికైనా ప్రవహించేటువంటి ఊట, నిన్ను ఉత్సాహింపజేసే ఊట, నిన్ను ఆత్మీయంగా పురికొల్పే ఊట, నిన్ను బ్రతికించే ఊట, నిన్ను నడిపించే ఊట, నీ అక్కర తీర్చేటువంటి ఊట, నీ కన్నీళ్లు తుడిచేటువంటి ఊట మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు. 17-19 చదవండి. అక్కడే 17-19. నీ దేవుడైన యెహోవా చూడండి, ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గంలో నడిపించుండగా నువ్వు ఆయన విసర్జించడం వలన నీకు నీవే బాధ కలుగజేసుకుంటావు. నీకే బాధలు, నిన్ను నీవే నాశనం చేసుకుంటావు. దేవుని విసర్జించొద్దు. ఇజ్రాయేల్ లోయలు జీవపు ఊట ఉంది. ఇశ్రాయేల్ ప్రజలు అక్కడ ఉన్నారు. ఫిలిస్తీన్లు దండెత్తారు. దేవుని జీవజల ఊట దగ్గరికి వచ్చారు. దేవుని బిడ్డలు అక్కడికే రావాలా? ఇశ్రాయేలు నువ్వు రాదలిచిన ఎడలా, ఎఫ్రాయిము నువ్వు రాదలిచిన ఎడలా నా యొద్దకే రమ్ము అన్నాడు. నా యొద్దకే రా, అక్కడిక్కడ పోద్దు. ఏమి లేదు, అది తెల్లగా కనపడేటువంటి కుండ, అది పగిలిపోయింది, పనికి రానటువంటిది. నేనే ఊట మేలా కుండ మేలా? ఏమయ్యా విశ్వాసి, కుండ మేలా ఊట మేలా? ఊట ఎప్పుడు ప్రవహిస్తుంది, కుండలో నీరు చెడిపోతాయి. ఊట ప్రవహించేదే కానీ ఆగిపోయేది ఉండదు. ఒకవేళ ఊటను మూసేయమనుకో, ఇసుకేసి తొక్కినామనుకో, ఊట ఏం చేస్తుంది? ఇంకొక చోటు నుండి బయటకు వస్తుంది. అదే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన విసర్జించొద్దు.
ఆయన ప్రేమించు. ఒకవేళ విసర్జిస్తే నీకు నీవే బాధ, నీకు నీవే అవమానం, నీకు నీవే నష్టం. దేవునికి దూరమై ఉంటే అన్నాడు యేసుప్రభు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఏం చేయలేము ప్రభుకు వేరుగా ఉండి. ఏం సంపాదించుకోలేము, ఏం జీవించలేము. తర్వాత ఒక మాట 19వ వచనం 18 నీవు చూడు, ఆ నీళ్ళు కాటికి ఎందుకు పోతున్నావు, ఆ తొట్టి కాటికి ఎందుకు పోతున్నావు అంటున్నాడు దేవుడు. అది లోక సంబంధమైన విగ్రహారాధన. తర్వాత నీకేం పని, చాలు. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. చాలు. ఇక్కడ ఒక మాట అన్నాడు చూడండి, నీకు అక్కడిక్కడ పోయేది నీకేం పని, ఏం పని అన్నాడు దేవుడు. గద్దించాడు. గద్దించిన తర్వాత ఏమన్నాడు, ఒక మాట అన్నాడు, నీ దేవుడని యెహోవాను విసర్జించి నీకు నా యెడల భయభక్తి లేకున్నట బాధకు శ్రమకు. బాధలు వస్తాయి, శ్రమలు వస్తాయి ప్రభుని సేవించకపోతే. సువార్త పరిచయం చేయకపోతే, అయ్యో నేను సువార్త చెప్పకపోతే నాకు శ్రమ అన్నాడు పౌలు. ప్రభుకు దూరం ఉంటే శ్రమలు, ప్రభుకు దగ్గర ఉంటే ఎంతో దీవెన. ఇదే నీకు శిక్షకు కారణమైంది, అందుకనే నేను శిక్షించాల్సి వచ్చింది అన్నాడు దేవుడు. కనుక మనం ఎరుగుదాం, సరిచేయబడదాం, చక్క చేయబడదాం. సమరస్త్రీతో అంటాడు, ఈ నీళ్లు తాగువాడు ఇంకెన్నడు దప్పికొనడు, అది నిత్య జీవముకై ఊరేడు నీటి బుగ్గ అన్నాడు. అయితే యోహాను సువార్తలో, అదే యోహాను సువార్త 4:14 ఆ మాట అన్న ప్రభు 7వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఏమన్నాడంటే, మీరేం చదవాల్సిన అక్కర్లేదు, నేనే చెప్తాను. 37వ వచనంలో, ఎవడైనాను దప్పుకునే ఎడల నా యొద్దకు వచ్చి దాహం తీర్చుకోండి, వాని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి అన్నాడు. నదులంట, ఊటలు కాదు, నదులు. ప్రభు అలాగా నది ప్రవాహం వలె చేస్తాడు. గనుక ప్రభు పాదాలు కాటుకొద్దాం. ఇది ప్రకటన గ్రంథంలో కూడా ఉంది. వారికి చూడండి, ప్రకటన గ్రంథం అదొక్కటి చదివిస్తా. 21:6 చదవండి. ఇజ్రాయేల్ లోయ గురించి మనం నేర్చుకున్నాం. చదవండి. సమాప్తమైనవి, ఆది అంతం నేనే, దప్పికొనేవానికి జీవజలమును ఉచితముగా దేవుని దగ్గర కూడా ప్రభుని ఆరాధించే భాగ్యం మనకు దొరుకుతుంది. 2 నేర్చుకున్నాం. 1 చెప్పండి, గుర్తుందే, మర్చిపోయినారా? మొదటిదేంది చెప్పండి? మొదటిదేంది? సారం కలిగి జీవించుట. 2వది నీట బుగ్గను కలిగి జీవించుట. ప్రభువైన యేసుక్రీస్తే ఆ బుగ్గ కదా, ప్రభువైన యేసుక్రీస్తే సమరస్త్రీతో చెప్పినాడు కదా, ఆ బుగ్గ, ఆ నీళ్ళు ఎక్కడున్నది నాకు చెప్పాయి అంటే ఏమన్నాడు, అది నిత్య జీవమునకై ఊరేడి నీటి బుగ్గ. ఆయనలో జీవముడేను, ఆ జీవం మనుషులకు వెలుగు. కాబట్టి నీటి బుగ్గ అయినటువంటి ప్రభువుని విసర్జించొద్దు. బుగ్గు దగ్గరికి రా, అదే ఏలియం. దేవుడు మనకు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించు. ఏం టైం మీరిపోలేదులేండి, 12 అయినది. నేను అర్ధగంట ముందు పెట్టుకున్నాను నా వాక్యం చూసుకోవాలని. ఏమి టైం చూడొద్దు, టైం చూసినారంటే ముగిరని అయినా అని అర్థం. ప్రార్థన చేస్తాం. కళ్ళు మూసుకోండి, మోకాళ్ళ మీదకి రండి, ప్రభుని అడుగుదాం. మోకాళ్ళ మీదకి రండి, ప్రభుని అడుగుదాం.